హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఉషా శ్రీహరి. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ చాలా హెల్తీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ కూడా తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు. సో ఈరోజు మన వీడియోలో మా ఇంట్లో తొలి ఏకాదశి పండుగ వ్లాగు, అలాగే మన పండుగల్లో ప్రతి దానికి ఎంతో కొంత ప్రాముఖ్యతతో పాటు సైంటిఫిక్ రీజన్స్ కంపల్సరీ ఉంటాయి. సో ఈరోజు ఈ పండుగ యొక్క ప్రత్యేకత గురించి, అలాగే ఈరోజు కంపల్సరీ పేలాల పిండి తింటాం కదా, దాని యొక్క ప్రాముఖ్యత గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. ఫస్ట్ అసలు ఈ ఏకాదశి గురించి అయితే తెలుసుకుందాం. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు. దీనికి సేన ఏకాదశి అని కూడా పేరన్నమాట. అలాగే పేలాల పండుగ అని కూడా అంటారు. పురాణాలను అనుసరించి శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పం మీద శయనిస్తాడు. అలా 4 నెలల పాటు ఆయన పడుకొని అక్టోబర్ లేదా నవంబర్లో వచ్చే ప్రబోధిని ఏకాదశి రోజు నిద్రలేస్తారు. ఈ 4 నెలల్ని చతుర్మాసాలుగా అని పిలుస్తారనమాట. ఈ రోజు నుంచి 4 నెలల పాటు చతుర్మాస దీక్షను ఆచరించే వాళ్ళు చేస్తారు. ఈ 4 నెలలు పాతాళలోకంలో స్వామివారు బలి చక్రవర్తి దగ్గర ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని ఒక పురాణ గాథ అయితే ఉంది. అలాగే వాతావరణంలో చాలా చేంజెస్ అయితే వస్తాయన్నమాట. అందువల్ల ఈ కాలంలో పెద్దలు మనకి వ్రతాలు పూజలు పెట్టారు. అయితే తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పకుండా తినాలని అంటారు. పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవంట. అందుకని మనకు జన్మనిచ్చిన పూర్వీకుల్ని ఈరోజు గుర్తు చేసుకోవడం మన బాధ్యత కాబట్టి. అలాగే సడన్గా ఇప్పుడు సమ్మర్ నుంచి మనం వర్షాకాలంలోకి అయితే వస్తాం అనమాట. సో గ్రీష్మ ఋతువు ముగిసిన తర్వాత వర్ష ఋతువు ప్రారంభమవుతుంది కాబట్టి శరీరానికి ఈ పేలాల పిండి బాగా వేడిని అయితే ఇస్తుంది. అందువల్ల ఈరోజు దేవాలయాల్లోనూ అలాగే ఇంట్లోనూ పేలాల పిండిని ప్రసాదంగా తీసుకుంటారనమాట. సో నేను కూడా ఈరోజు పేలాల పిండిని అయితే ప్రిపేర్ చేశాను. నేనైతే ఇక్కడ జొన్న పేలాలను అయితే తీసుకున్నాను అనమాట. చిన్నప్పుడు మా అమ్మ జొన్నలతోనే పేలాలు అయితే చేసి ఇంట్లో ప్రసాదం అయితే చేసేదనమాట. సో అంతకుముందు ఇయర్ అయితే నేను మొక్కజొన్నలతో చేశాను. ఈ ఇయర్ అయితే ఇంకా జొన్నలు అయితే తీసుకొచ్చాను అనమాట. సో ఈ జొన్నల్ని పేలాలుగా చేసుకున్నాము. కొంతమంది నీళ్ళల్లో ఉడకబెట్టి ఆరబెట్టి చేస్తారు. నేను ఇన్స్టెంట్గా అయితే చేసేస్తున్నాను అనమాట. దీనికి ఉడకబెట్ట అవసరం లేదు. జస్ట్ జొన్నల్ని కొంచెం క్లీన్ చేసుకుని, అంటే ఏమైనా పుల్లలు ఉంటే వేరేసుకుని ఒక మందమైనది పెట్టుకోవాలన్నమాట. మూకిడి ఏదైనా మందంగా ఉన్నది పెట్టుకుంటే జొన్నలు మాడిపోకుండా ఉంటాయి, చిన్నగా ఉంటాయి కదా. సో మందమైనది అయితే పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ అనేది మీడియం టు హైలో పెట్టుకొని ఈ జొన్నలు వేసుకొని ఇలాగా కాస్త ఫ్రై అయితే చేస్తున్నాను. జొన్నలు వేడైన తర్వాత చిటపటామంటూ కొంచెం అయితే పేలాలు రావడం స్టార్ట్ అవుతాయి. అప్పుడు మూత పెట్టేసుకుంటే ఎగిరి పక్కకి వెళ్ళిపోకుండా ఇట్లా పెట్టుకొని మళ్ళీ మధ్య మధ్యలో అయితే కదుపుతూ ఉండాలి. ఎందుకంటే అక్కడ ఉన్న గింజలు మాడిపోతాయి అన్నమాట. సో ఈ విధంగా కదుపుకుంటూ జొన్న పేలాలను అయితే రెడీ చేసేసుకున్నాను అనమాట. నేను ఇక్కడ వచ్చేసి 3/4 కప్పు వరకు జొన్నలను అయితే తీసుకున్నాను అనమాట. సో ఇంకా మిగిలిన వాటిని కూడా కొద్దిగా వేసుకుంటూ స్టవ్ ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ జొన్న పేలాలు మొత్తం అయితే చేసేసాము. ఇంకా ఇవైతే కొంచెం చల్లారాలన్నమాట పిండి పట్టుకోవడానికి. కొంతమంది ఈ జొన్న పేలాలతో లడ్డూలు కూడా చేస్తారు. మేమైతే పిండి అయితే ప్రిపేర్ చేస్తాం అనమాట. సో ఇంకా అన్ని పేలాలు రెడీ అయిపోయిన తర్వాత బెల్లం కూడా తరిగి పెట్టేసుకున్నాను. సేమ్ క్వాంటిటీలో అయితే తీసుకున్నాను అనమాట. 3/4 కప్పు జొన్నలు తీసుకున్నాను, అలాగే అదే కప్పుతో బెల్లం అయితే తీసుకున్నాను. అలాగే కొన్ని యాలక్కాయలు కూడా వేసుకుంటే మనకి మంచి ఫ్లేవర్ అయితే వస్తుందన్నమాట. ఈ జొన్న పేలాలు వేయించడమే ఇల్లంతా మంచి స్మెల్ అయితే వస్తుంది. జొన్నలు చాలా మంచిది కదా హెల్త్కి కూడా. సో అప్పుడప్పుడైనా ఇలా తీసుకోవాలని మన పెద్దవాళ్ళు పెట్టుంటారు. ఇంకా చల్లారిన తర్వాత అయితే ఇంకా మిక్సీలో ఈ జొన్న పేలాలను అయితే వేసేసుకుని ఫస్ట్ ఒకసారి అయితే మిక్సీ పట్టేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా పౌడర్లాగా చేసుకున్న తర్వాత ఇందులో తరిగి పెట్టుకున్న బెల్లము, అలాగే 4 యాలక్కాయలు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేలాగా మొత్తం అయితే మిక్సీ చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు చక్కగా పేలాల పిండి రెడీ అయిపోయింది. తొలి ఏకాదశి పండుగ ప్రసాదము స్పెషల్ పేలాల పిండి అయితే రెడీ అనమాట. సో ఇంకా పూజ చేసుకోవడానికి అయితే కొబ్బరికాయ అవి అన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఇంకా పైన నెయ్యిలో కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే వేయించి పెట్టాను అనమాట. ఇది మాత్రం పైన ఎక్స్ట్రా డెకరేషన్. ఇవి లేకపోయినా కూడా బాగుంటుంది. సో నేనైతే కొన్ని కిస్మిస్, పుచ్చకాయ గింజల్ని నెయ్యిలో ఫ్రై చేసి నేతితో పాటు అయితే వేసేసుకున్నాను. ఇంకా ఈ విధంగా మా తొలి ఏకాదశి పండుగను అయితే జరుపుకున్నాము.
మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ అండ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. మనమందరం కూడా స్వామివారి కృపతో ఆశీస్సులతో హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ మరొకసారి తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.